ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? సో చాలా ఎండలుగా ఉన్నాయి, స్కూల్స్కి వెళ్తున్నారు, ఎగ్జామ్ టెన్షన్, చాలా స్ట్రెస్గా వెళ్తున్నారు పిల్లలు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎస్ఐ మంత్ ఉన్నారు కదా పిల్లలు. సో ఈ మంత్ అయిపోతే చాలా మంది ఎగ్జామ్స్ తర్వాత వచ్చి హాలిడేస్ కోసం హ్యాపీగా ఉంటారు కదా. అయితే పిల్లలు ఈ రోజు మనం ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా సరే మనం ఈ రోజు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం పిల్లలు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేద్దాము. మన హృదయం అంతా కూడా దేవుని యొక్క ఆనందంతో నింపుకోవాలి. అందరూ రెండు చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా. మన మధ్య ప్రార్థన చేయడానికి బ్లెస్సక్ ఉన్నారు. బ్లెస్సక్ మన ప్రేయర్లు లీడ్ చేస్తారు. ఎవరు కూడా కళ్ళు తెరిచి అక్క ఏం చేస్తుంది, అక్క ఎలా ప్రార్థన చేస్తుంది, మమ్మీ ఏం చేస్తుంది, డాడీ ఏం చేస్తున్నారు, పక్కన అక్క అన్న ఏం చేస్తున్నారు అని చూడకూడదు పిల్లలు. ప్రార్థన అంటే ఏసైతో మాట్లాడడం. నువ్వు ఏసైతో నీ ఫ్రెండ్ నీతో మాట్లాడినప్పుడు ఆ రెక్కలంతా అటు చూసి ఇటు చూసారు నీకు నచ్చుతుందా పిల్లలు? ఏసైగా అంత గొప్ప దేవుడు నీ దగ్గరికి వచ్చి నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు వినడానికి వచ్చినప్పుడు నువ్వు అట్లా చేయడం తప్పు కదా పిల్లలు. మనందరం కూడా కళ్ళు మూసుకుని వేసా మాట్లాడు. ఈ రోజు అంతా కూడా నేను అనేక విషయాలు నేర్చుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తాను. సో బ్లెస్సక్ ప్రార్థన చేస్తాను. మనందరం కూడా బ్లెస్సక్ అయిపోతుంది. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మరి మనం ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, కృపగల యేసయ్యా, నీకు వందనములు రాజా. తండ్రి ప్రభా, యేసయ్యా మరి ప్రభా, గడిచిన వారమంతా ఈ రాజా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడు భద్రపరిచిన దానం బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా సాయంత్రకాల సమయంలో ప్రభా మరి ప్రభా యేసయ్యా ప్రోగ్రామ్ అంతటి ద్వారా ప్రభా యేసయ్యా ప్రతి ఒక్క చిన్న బిడ్డతో మీరు మాట్లాడమని, పాటల్లో ప్రభా, వాక్యంలో రాజా, వర్షిప్లో, స్టోరీలో ప్రభా ప్రతి విషయంలో మీరు తోడైన నడిపించమని, మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు మరి మీ అందరూ కూడా బ్లెస్సక్ తో కలిపి ప్రార్థన చేశారు కదా. వెరీ గుడ్ పిల్లలు. మీ అందరూ సాంగ్స్ నేర్చుకుంటున్నారా? చాలా మంది ఈ సాంగ్ కావాలక్క, మాకు ఆ సాంగ్ కావాలని కింద కామెంట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మేము అతి తొందరలోనే మీకు ఏ సాంగ్స్ అయితే కావాలో ఆ సాంగ్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాం పిల్లలు. సరే, మరి మీకు ఏసై లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారు పిల్లలు? లేరు కదా. ఈ లోకంలో ఎంత వెతికినా ఏసై లాంటి దేవుడే దొరకరు. నువ్వు పరిగెట్టుకొని వెళ్ళినా, నేను పరిగెట్టి అటు తిరుగుతా ఇటు తిరిగి వరల్డ్ అంతా తిరిగినా సరే నీకు ఏసై లాంటి దేవుడు ఎక్కడ దొరకరు పిల్లలు. ఏసై లాంటి ఫ్రెండ్ ఎక్కడ దొరకరు, ఏసై లాంటి తండ్రి ఎక్కడ దొరకరు. ఏసై లాంటివి దేవుడి నీకు ఈ లోకంలో ఎంత వెతికినా దొరకడు. నువ్వు అలాంటి సాంగ్ ఈ రోజు మీ అందరికి నేర్పించడానికి అక్కలు అన్నారు, రెడీగా ఉన్నారు. ఏసుకు సాటి ఎవ్వరు లేరని చెప్పి మరి నువ్వు కూడా పాట నేర్చేసుకొని నువ్వు కూడా పాట పాడతావా? సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. నేను నడచి తిని అటు ఇటు, వెదకి తిని అటు ఇటు, తిరిగి తినే అటు ఇటు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. నేను నడచి తిని అటు ఇటు, వెదకి తిని అటు ఇటు, తిరిగి తినే అటు ఇటు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, రాజుల రాజుకే. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, రాజుల రాజుకే, రాజుల రాజుకే, రాజుల రాజుకే. పిల్లలు మీ అందరికి సాంగ్ నచ్చిందా? యాక్షన్ నచ్చిందా? సో ఈ వీక్ మీ సండే స్కూల్లో కూడా ఈ పాట పాడతారా? ఈ వీక్ ఆ పాట పాడి మాకు కూడా మేము అక్క ఈ వీక్ సండే స్కూల్లో మేము పాట పాడమని చెప్పి మీరు చెప్తారు పిల్లలు. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు దేవుని యొక్క వాక్యం తెలుసా మీకు? ఎంత గొప్పదో. మనకి ప్రతిసారి ఈ రోజు మీకు మార్నింగ్ టిఫిన్ తిన్నారు పిల్లలు.
పిల్లలు? అక్క నేను టిఫిన్ తినలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్నిసార్లు లేట్గా లేకడం వల్ల టిఫిన్ తినడానికి అవ్వదు. ఈరోజు సండే కదా, సో సండే స్పెషల్స్ ఏంటి? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ వీలుంటే అసలు ఈ లోపల ఏ జంతువు కూడా వదులుకొని తినేస్తాం కదా పిల్లలు. ఈరోజు స్పెషల్ ఫుడ్గా తింటాం కదా, సండే అంటేనే మనం స్పెషల్ ఫుడ్ పిల్లలు. మరి అలాంటి స్పెషల్ ఫుడ్ మరి నువ్వు రోజు తింటేనే కదా నీకు స్ట్రెంత్ వచ్చేది. నువ్వు ఒక రోజు తినలేదు, మమ్మీ నా వల్ల కాదు ఇవి నీసు పడిపోతాం కదా. అదే 2 days తినకపోతే ఇంకా అంతే, 3 days తినకపోతే ఇంక హాస్పిటల్లో సెలైన్స్ ఎక్కించారు. మరి వేసే వాక్యం కూడా మన సోల్కి అలాంటిది. నువ్వు వాక్యం చదవట్లేదు అనుకో, ప్రార్థన చేయట్లేదు అనుకో, నీ సోల్ కూడా వీక్ అయిపోతుంది. నేను చిన్నదాన్ని కదా అక్క, నేను వాక్యం చదవలేనని అంటే మమ్మీ డాడీ హెల్ప్ తీసుకో. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock నీకు వాక్యం వస్తుంది కదా పిల్లలు, ఆ వాక్యం కూడా మీరు చూసి నేర్చుకొని సండే మీరు ఒక స్కూల్స్కి వెళ్ళాలి. సో ఈ రోజు మనకి వాక్యం చెప్పడానికి మన మధ్యలో ఉన్న మీరక్క మీకు మెమరీ వర్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరి వాక్యం నేర్చేసుకుంటారా పిల్లలు? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మంచి మెమరీ వర్స్ నేర్చేసుకుందామా? సామెతలు 29:25 యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును. ఓకేనా పిల్లలు? యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా ఉండును అంటే మనం యేసయ్యని ఎప్పుడైతే నమ్ముతామో, యేసయ్య మాట మీద ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో మనము సురక్షితంగా ఉంటాం. అంటే ఏ విధమైన ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ అనారోగ్యం లేకుండా, ఏ విధమైన బాధ మనకు కలగకుండా మనం సురక్షితంగా దేవుని యొక్క చేతుల క్రింద భద్రంగా ఉంటాం. చాలామంది అనుకుంటారు, మరి నాకు మంచి నాలెడ్జ్ ఉంది కదా కాబట్టి నేను బాగా ఉంటాను అనుకుంటారు. లేకపోతే నాకు మంచి బిల్డింగు, లేకపోతే మంచి కారు, మంచి డబ్బులు, మంచి అందము ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు చాలా బాగుంటాను నేను అని చాలామంది అనుకుంటారు పిల్లలు. కానీ కానే కాదు, దేవుని యొక్క మాట మీద ఎప్పుడైతే మనం నమ్మిక ఉంచుతామో అప్పుడు మనం సురక్షితంగా ఉంటామని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి అలాంటివేవి కాకుండా యేసయ్య మాట మీద నమ్మకం ఉంచి మరి నేను సురక్షితంగా ఉంటానన్నటువంటి ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకుందామా? పిల్లలు మరి మీ అందరూ కూడా ఈ వాక్యం నేర్చేసుకున్నారు కదా, మీరు చాలా తొందరగా నేర్చుకున్నారు పిల్లలు. నేర్చుకున్న వాక్యం ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడ? బైబిల్లోనా? కాదు, మీ హృదయంలో దాచుకొని దాన్ని మీరు చక్కగా ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఆ వాక్యం మీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఆ వాక్యం మీకు బలాన్ని ఇస్తుంది, ఆ వాక్యం మీకు ధైర్యాన్ని ఇస్తుంది పిల్లలు. సరే పిల్లలు, మనందరం కూడా ఇష్టమైన వర్షిప్ టైం. వర్షిప్ అంటే ఏంటి పిల్లలు? ఏసైతో కనెక్ట్ అవ్వడం. మీరు విన్నారా ఎప్పుడైనా? ఎవరైనా విన్నా కాదు, మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోవడం అంటారు. ఎవరైనా మీకు ఒక చిన్న పెన్ ఇస్తే మీరు వెంటనే ఏం చెప్తారు? థ్యాంక్ యూ అంటారు. ఎవరైనా ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే ఎవరు పక్క వాళ్ళు తెలియపడలేదు, ఇలా పక్కన ఇలా వెళ్ళబడి ఇలా సైడ్ చేయడానికి వెంటనే థ్యాంక్ యూ అని అంటారు. మరి అలాంటి ఎవరో తెలియని వ్యక్తికి ఒక చిన్న హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ చెప్తే, ఈరోజు ఏసై నీకు ఇన్ని విషయాలు చేస్తాను, మరి ఏసైకి నువ్వు థ్యాంక్ యూ చెప్పవా? వర్షిప్ అంటే ఏసైని స్తుతించడం, ప్రైజింగ్ గాడ్, దేవుని థ్యాంక్స్ చెప్పడం పిల్లలు. ఈరోజు అక్క అన్నవారు దావీదు వల్లే నేను నాట్యం ఆడి తండ్రిని స్తుతించదు అన్నప్పుడు దావీదు ఎలా పాడారో తెలుసా పిల్లలు? దావీదు ఒక పెద్ద కింగ్ అయిపోయిన తర్వాత తను ఎలా దేవుని సన్నిధిలో ఎలా నాట్యం ఆడాడు అని అంటే, తను దేశకి పాటలు పాడి డాన్స్ చేసినప్పుడు తన బట్టలన్నీ కింద పడిపోయింది. తన వైఫ్ అందంటే నీకు ఏదో పిచ్చా, నువ్వు ఇంత పెద్ద రాజువి అలా పిచ్చోడే డాన్స్ చేస్తావనే. మీరు ఎప్పుడైనా రిచ్ పీపుల్ కానీ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ డిగ్నిఫైడ్ పీపుల్ చూస్తారు, వాళ్ళు ఎలా నడుస్తారు? ఇట్లానే నడుస్తారు. ఎవరితో ఇట్లానే మాట్లాడతారు, జస్ట్ నవ్వుతారు. అలా గట్టి వచ్చి డాన్స్లో వేస్తారు పిల్లలు. నువ్వు రాజువి ఎలా చేస్తున్నానంటే దావీదేమని తెలుసా? నేను నా రాజు కోసం డాన్స్ చేస్తున్నాను, నన్ను పిచ్చోళ్ళనుకున్నా పర్లేదు, నన్ను ఏదనుకున్నా పర్లేదు, కానీ నేను దావీదులా డాన్స్ వేసి దేవుని స్తుతిస్తానని. ఈరోజు మనం కూడా కొంచెం పెద్ద సాంగ్, నేను యాక్షన్ సాంగ్ చేయాలంటే కొంచెం మనం క్లాప్స్ కొట్టడం కూడా ఇష్టపడాలి. ఇట్లానే అసలు మనకే వినపడవు క్లాప్స్. నువ్వెవరికి చేస్తున్నావు తెలిసే ప్రైజ్? దేవునికి చేస్తున్న పిల్లలు. ఈరోజు అక్కలతో అన్నలతో కలిసి ప్రార్థన ఈ వర్షిప్ చేస్తావా? నేను దావీదు వల్ల నాట్యం ఆడి దేశాన్ని స్తుతించేదను, ఏసైకి ది బెస్ట్ ప్రైజ్ ఇద్దామా పిల్లలు? మనం మీ అందరూ ఎక్కడున్నా సరే నించోని క్లాప్స్ కొడుతూ ఏసైని స్తుతిద్దామా? పిల్లలు అందరూ మనం ఎక్కడున్నా సరే నిలబడి ఈరోజు ఆ రోజు దావీదు యేసయ్యను ఎలా అయితే నాట్యంతో స్తుతించాడో 2 చేతులు పైకి పెట్టి కళ్ళు మూసుకొని యేసయ్యను స్తుతిద్దామా? నువ్వు ఎలాంటి సమయంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి బాధలు ఉన్నా యేసయ్య పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను కడిగి ఈరోజు మనకి రక్షణ ఇచ్చిన దేవునికి, ఆ రోజు దావీదు ఎలా అయితే నాట్యమాడి దేవుని స్తుతించాడో ఈరోజు అంత గొప్ప రక్షణ ఇచ్చిన యేసయ్యకి మన కష్టాల్లో నష్టాల్లో మనల్ని విడిపించిన యేసయ్య కోసం ఈ పాట పాడుతూ, యేసయ్యా నీ కోసం నేను దావీదు వలె నాట్యమాడి నేను అన్ని వేళలా స్తుతిస్తానని చెప్పి మనం హృదయపూర్వకంగా చెప్దామా? నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను, దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను.
సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదను. పిల్లలందరం కలిపి చెప్దాం. తంబూరతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, బిగ్గరగా పాడదామా? యేసయ్యా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. కష్టము కలిగినా నష్టము కలిగినా తండ్రి నిన్ను స్తుతించెదను. కష్టము కలిగినా నష్టము కలిగినా తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నిన్ను స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రి నిన్ను స్తుతించెదను. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. చెప్తామా? యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా యేసయ్యా నీకు మాత్రమే స్తోత్రములు. యేసయ్యా నీకు మాత్రమే ఘనత. యేసయ్యా నీకు మాత్రమే ఈరోజు మా ఆరాధన అని చెప్దామా? యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పిల్లలు ఈరోజు ఒక నిర్ణయంతో మనము స్టోరీలోకి వెళ్దామా? అయ్యా నా కష్ట నష్టాల్లో నేనున్నా, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన తలాంతులు బట్టి
నాకు ఇచ్చిన ఈ కాళ్ళు చేతులు బట్టి, నాకు ఇచ్చిన ఈ శరీరాన్ని బట్టి దేవా నేను స్తుతిస్తాను ప్రభా. నా పరిస్థితి ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా, నేను అందరూ విడిచిపెట్టినా కానీ నేను మాత్రం ఆ రోజు దావీదు నాట్యం చేస్తుంటే పిచ్చివాడు అన్నాను, కానీ నా దేవునికి నేను నాట్యం చేస్తున్నాను. ఈరోజు నువ్వు ఆ నిర్ణయం తీసుకోగలవా? ఎలాంటి పరిస్థితి అయినా ప్రభా నేను ఆరాధించక మాననయ్యా, నేను ఆరాధిస్తాను దేవా, నాకున్న సమస్తంతో నేను ఆరాధిస్తానని ఒక నిర్ణయంతో మన స్టోరీలోకి వెళ్దామా? ప్రభావం నువ్వు మాతో మాట్లాడు. యేసయ్య మాటలు మన జీవితాల్లో వెలుగునిస్తాయి పిల్లలు. మనం వాడిపోయిన జీవితాన్ని ఫలింపజేయగల మాట యేసు మాట మాత్రమే. ఈరోజు ఈ ఒక్క మాటను చెప్పగలవు, యేసయ్య నీ కొరకు నేను జీవిస్తాను, నువ్వు నాతో మాట్లాడు, నా హృదయం తాకు అని మనం ప్రార్థన చేద్దామా? యేసయ్య నీకు వందనాలు. ఈరోజు ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారని మేము నమ్ముచున్నాం ప్రభా. దావీదు ప్రభా నాట్యమాడి నేను ఎలా ఆరాధించారో మేము కూడా అటు వారుగా ఆరాధికలుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మాకున్న సమస్తంతో నేను స్తుతించాలి, నేను ఆరాధించాలి ప్రభా. ఇక ప్రభా బిడ్డలందరూ కూడా దేవ స్టోరీలోకి వెళ్తుండగా ప్రభా ఆ వాక్యం అనే విత్తనం హృదయంలో ఫలింపజేయడానికి మీరు సహాయం చేయండి ప్రభా. చెప్తున్న వారిని ఆత్మ జ్ఞానంతో నడిపింపజేయండి ప్రభా. దేవుడు చూస్తున్న దేవా ఈ ఆరాధన పాల్గొని ప్రతి బిడ్డ బట్టి దేవా అనేకమైన మిషనరీస్ని లేపండి, అనేకమైన సేవకులను లేపండి ప్రభా. వీళ్ళు బట్టి వీళ్ళ కుటుంబాలు వీళ్ళ సంఘాలు ఎంతో ఆశీర్వదింపబడడానికి మీరు సహాయం చేయండి. నిన్ను పోలు నడిచే జీవితాలు మాకు అనుగ్రహించమని ఈ చిన్ని స్తుతి ఆరాధన నీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడివేకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. పిల్లలు ఈ ఆరాధన ద్వారా యేసయ్య మహింపరచబడ్డారు. మీ చిన్ని చేతులతో మీరు యేసయ్య క్లాప్స్ కొట్టినప్పుడు యేసయ్య మహింపరచబడ్డారు. పిల్లలు మీ అందరికీ ఇష్టమైన స్టోరీ టైం. మరి ఎవరి గురించి నేర్చుకుంటున్నాం పిల్లలు? ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? వెరీ గుడ్. మనం అందరం కూడా ఎవరి గురించి నేర్చుకున్నామంటే న్యాయాధిపతుల గురించి నేర్చుకున్నాం. చాలా విషయాలు తెలిసే కదా, చాలాసార్లు వీళ్ళెవరో కూడా మన బైబిల్లో పేర్లు కూడా తెలియదు. ఇవన్నీ బైబిల్లో ప్రతిదీ కూడా మనకు అవసరమని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవన్నీ లిఖింపజేశారు సో ఎవరైతే రాశారో సో ప్రతిదీ మనం తెలుసుకోవాలి పిల్లలు. మన మధ్యన హేమ మనకి తన యొక్క లెసన్ ద్వారా ముందుకు వచ్చేస్తుంది. మరి హేమాకి ఎవరి గురించి చెప్తుందో దాంట్లో నుంచి ఏం నేర్చుకుందాం చూసేద్దామా? హలో పిల్లలు, మరి ఇప్పటిదాకా మీరు మంచి యాక్షన్ సాంగ్ వర్షిప్ ద్వారా మరి బ్లెస్ అయ్యారా? మరి లెసన్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? మరి మనం ఇన్ని రోజులుగా ఎవరి కోసం నేర్చుకుంటున్నాము? గడిచిన కొన్ని వారాలుగా న్యాయాధిపతులు జడ్జెస్ కోసం నేర్చుకుంటున్నాం బైబిల్లో కదా పిల్లలు. మరి ఇప్పుడు దాకా మనము 8 జడ్జెస్ అంటే 8 న్యాయాధిపతుల కోసం మనం నేర్చుకున్నాం కదా. వారి జీవితంలో దేవుడికి లోబడిన వారా లేదా దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించారా? దేవుడికి లోబడినప్పుడు మరి వారు దేవుని యొద్ద నుంచి ఎలాంటి బ్లెస్సింగ్స్ పొందారు, ఎలాంటి విడుదలని వారు పొందారు అన్నది మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. అయితే మరి 8వ న్యాయాధిపతి అనే ఎఫ్తా కోసం కూడా మనం నేర్చుకున్నాం. ఆయన దేవుడికి ఎంత విధేయత కలిగి ఉన్నాడో ప్రతి విషయం కూడా మనము నేర్చుకున్నాం. ఇప్పుడు మరి 9వ న్యాయాధిపతి అయిన ఇబ్సాను కోసం మనం నేర్చుకోబోతున్నాం. మరి ఈ ఇబ్సాను ఎక్కడి నుంచి వచ్చిన వాడో తెలుసా పిల్లలు? ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేము నుండి వచ్చినవాడు. మరి బెత్లెహేం అనే పేరు విన్నప్పుడు మరి మీకు ఏ విషయం గుర్తొచ్చిందో తెలియదు, కానీ నాకైతే బెత్లెహేము మరి నగరం నుంచి వచ్చిన వేరొక వ్యక్తి కూడా నాకు గుర్తొస్తున్నారు. ఎవరు అంటే పిల్లలు యేసుక్రీస్తు వారు కదా. మరి యేసయ్య కూడా ఈ భూమి మీదకి రావడానికి మరి ఆ యొక్క బెత్లెహేముపురం నుంచి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. యేసు ప్రభు ఎందు నిమిత్తం వచ్చాడంటే నీ కోసం నా కోసం మరి మనం చేతులతో చేసిన తప్పులకి చిన్న అల్లర్లకి మరి మన చేతులకు పడాలి మేకులు. నీకు బదులుగా నాకు బదులుగా యేసయ్య చేతికి మేకులు వేయించుకున్నాడు. అదే రీతిలో నువ్వు నేను కాళ్ళతో వెళ్ళి చేసిన పాపాలకి తప్పులకి మన కాళ్ళకు మేకులు వేయబడాలి. కానీ నిన్ను నన్ను ప్రేమించి తప్పించి యేసయ్య కాళ్ళకి మేకులు వేసుకున్నారు కదా పిల్లలు. మరి నువ్వు నేను మనందరం కలిపి ఆలోచించిన మరి చెడ్డ తలంపులకి మన యొక్క తలకి ముళ్ళు కిరీటం వేయబడాలి. నీకోసం నా కోసం బెత్లెహేముపురం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు మరి ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు మరి సిలువలో నీకోసం నా కోసం ముళ్ళు కిరీటాన్ని వేసుకున్నారు కదా పిల్లలు. మరి బెత్లెహేము ఊరు నుంచి వచ్చిన యేసు ప్రభు ఈ విధంగా మరి ఎంతో న్యాయంగా జీవించాడు కదా పిల్లలు. అదే బెత్లెహేముపురం నుంచి వచ్చిన ఈ న్యాయాధిపతి కూడా మరి యేసే మార్గంలో నడుచుకుంటూ మరి దేవుడు యొద్ద నుంచి ఏ మాట వస్తుందో ఇజ్రాయెల్ ప్రజలను నడపడానికి కావలసిన రీతిలో మరి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. మరి ఇలా ఉండగా పిల్లలు ఈ న్యాయాధిపతికి ఇబ్సానికి ఎంతమంది పిల్లలో తెలుసా? 30 మంది కుమార్తెలు, 30 మంది కుమారులు. మరి ఈ 60 మంది సంతానముని దేవుడు ఆ యొక్క ప్రాంతంలో మరి న్యాయాధిపతిగా ఉంటున్న ఇబ్సానికి దేవుడు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కుమారులకి మరి ఆయన ఏం చేశాడంటే పక్క వంశంలో ఉన్న మరి పక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క
వారి యొక్క పిల్లల్ని తీసుకొచ్చి మరి ఈ యొక్క కుమార్తెలకి కుమారులకి ఆయన వివాహం చేయడం జరిగింది పిల్లలు. మరి న్యాయాధిపతిగా దేవుడు ఎన్ని రోజులు ఈయన నియమించాడో తెలుసా? 7 సంవత్సరములు మరి ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా న్యాయం తీర్చడానికి దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు పిల్లలు కదా. మనకు కూడా చాలాసార్లు పిల్లలు భూమి మీద దేవుడు మనకు అనేక సార్లు 1 రోజు 2 రోజులు దేవుడి కోసం మరి చెప్పే విధంగా మనకు దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. మన క్లాస్ రూమ్లోని, లేదా మనం వెళ్ళే ఆటోస్లోని, మనం ట్రావెల్ చేసే బస్లోని, లేదా మనం ఆడుకునే ప్లే గ్రౌండ్లోని యేసయ్య కోసం చెప్పే అవకాశం ఇస్తూ ఉంటాడు కదా పిల్లలు. కానీ మనం భయంతోనూ సిగ్గుతోనూ అమ్మో ఏమనుకుంటారో, నేను యేసయ్య కోసం షేర్ చేసుకున్నప్పుడు నన్ను మరి ఫ్రెండ్గా మరి రిజెక్ట్ చేసేస్తాడేమో, నెక్స్ట్ నుంచి నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తాడేమో అనే భయంతో మనం యేసయ్య కోసం చెప్పడానికి ముందుకు వెళ్ళాం కదా పిల్లలు. కానీ యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నావో ఆ ప్లేస్లో యేసయ్య కోసం చెప్పడానికి నువ్వు రెడీగా ఉన్నావా? మరి చాలాసార్లు మనం సిగ్గుపడతా ఉంటాం. కానీ పిల్లలు ఏ విషయంలో అయినా మనం సిగ్గుపడవచ్చు, కానీ యేసయ్య కోసం చెప్పే విషయంలో సిగ్గుపడకూడదు. ఎందుకనంటే యేసయ్య యొక్క సువార్తని, యేసయ్య మనందరి కోసం చనిపోయి మరి సమాధి చేయబడి ఆయన అలా లేడు కదా పిల్లలు, తిరిగి లేచాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. కాబట్టి ఈ మాటను అనేక మందికి చెప్పడానికి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. కాబట్టి మనం సిగ్గుపడకుండా ఎప్పుడైతే యేసయ్య యొక్క మరి మాటని ఇతరులకు చెప్తామో, ఇతరులకు చెప్పాలని యేసయ్య ఆశపడుతున్నాడు. అందుకనే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే నిన్ను ఈ ఫ్యామిలీలో మరి యేసయ్యను నమ్మిన కుటుంబంలో నిన్ను పుట్టేలా చేశాడు, లేదా యేసయ్యను నమ్ముకునే అవకాశము నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి యేసయ్యను చెప్పే విషయంలో మరి మనం సిగ్గుపడకూడదు. మరి ఇబ్సాన్ యొక్క జీవితంలో 7 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు న్యాయాధిపతిగా ఉండమని ఆయన 7 సంవత్సరాలు మరి న్యాయాధిపతిగా ఉండడం జరిగింది. అంతేకాదు పిల్లలు, మరి ఇబ్సాను అనే మాటకి అర్థం ఏమిటి అంటే ప్రఖ్యాతి. ప్రఖ్యాతి అంటే ఏంటో తెలుసా పిల్లలు? మరి చాలా విలువైన ఒక మాట ప్రఖ్యాతి అంటే కదా. మనం కూడా చాలాసార్లు కొన్ని విషయంలో ప్రఖ్యాతి నొందిన వారిగా ఉంటాం. కొన్ని విషయాల్లో మరి ఈ యొక్క లెసన్ వింటున్న నీలో కూడా కొన్ని ప్రఖ్యాతులు ఉంటాయి, కొన్ని టాలెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే నువ్వు బాగా కీబోర్డ్ ప్లే చేయగలుగుతావు, లేదా ప్యాడ్స్ వాయించగలుగుతావు, లేదా చక్కగా పాట పాడగలుగుతావు, లేదా చక్కగా మాట్లాడగలుగుతావు, చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకోగలుగుతావు. ఇలాంటి అనేక మంచి క్వాలిటీస్ మనలో ఉంటాయి కదా పిల్లలు. ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని దాచిపెట్టుకోవడానికి చాలాసార్లు ఇష్టపడుతూ ఉంటాం. లేదు అంటే మరి ఆ టాలెంట్స్ని దేవుని దగ్గర కాకుండా వేరొక ప్రాంతంలో మరి వాటిని వాడడానికి ఇష్టపడేవారిగా ఉంటాం కదా పిల్లలు. ఇక్కడ ఈ ఇబ్సాన్ అనే న్యాయాధిపతికి ఆ యొక్క పేరు ద్వారా అంత ప్రఖ్యాతిని దేవుడు కల్పించాడు కదా పిల్లలు. నీకు నాకు కూడా ఈరోజు ఏదైతే కలిగి ఉందో, చాలామంది వారికి ఉన్న వెహికల్స్ బట్టి, నా దగ్గర మంచి కారు ఉంది, నా దగ్గర మంచి బుల్లెట్ ఉంది, లేదా నా దగ్గర ఇప్పుడు రన్నింగ్లో ఉంటున్న మంచి బైక్ని కలిగి ఉన్నారు మా డాడీ, లేదా మాకు చాలా మంచి ఇల్లు ఉంది అని చెప్పి మనం చాలాసార్లు వాటిని బట్టి మరి గర్విస్తూ ఉంటాం కదా పిల్లలు. కానీ ఈ లోకంలో మనం కలిగి ఉన్న దేనిని బట్టి గర్వించకూడదు. కానీ ఒక్క విషయంలో మనం గర్వపడవచ్చు. ఏ విషయమో తెలుసా పిల్లలు? నిన్ను నన్ను నరకం నుంచి తప్పించి పరలోకంలో నీకు నాకు ఒక ప్లేస్ని ఇచ్చిన యేసయ్యని కలిగి ఉండడం బట్టి గర్వించవచ్చు, కానీ ఇంకా దేనిని బట్టి కూడా మనం గర్వించకూడదు. నీకు కలిగి ఉన్న ఏ ప్రఖ్యాతిని బట్టి కూడా నువ్వు గర్వించకూడదు. ఇక్కడ ఇబ్సాన్ అనే మాటకు ప్రఖ్యాతి అని అర్థం అని తెలుసుకున్నాం కదా పిల్లలు. తన పేరుని బట్టి గర్వించకుండా తనకి ఇవ్వబడిన ఆ న్యాయాధిపతిగా ఉండే ఆ యొక్క ప్రొఫెషన్ బట్టి తను దేవుడు ఏం చెప్తున్నాడో అది ప్రజలకు అందించే విషయంలో తను చాలా చక్కగా ఉండడం జరిగింది పిల్లలు. ఈరోజు నీకు ఇవ్వబడిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటావా? అది 1 రోజు 2 రోజులు. ఇక్కడ ఇబ్సాన్కి 7 సంవత్సరములు న్యాయాధిపతిగా ఉండే అవకాశం దేవుడు ఇచ్చాడు. మరి నీకు దేవుడు ఎన్ని రోజులు మరి దేవుడి కోసం బ్రతకడానికి ఎన్ని డేస్ అయితే ఇచ్చాడో, ఎన్ని వీక్స్ అయితే ఇచ్చాడో, ఎన్ని ఇయర్స్ అయితే ఇచ్చాడో, ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడుతూ జీవించడానికి రెడీగా ఉన్నావా? ఒకవేళ నీ హృదయంలో యేసయ్య ఉన్నట్లయితే నీవు కూడా ఇబ్సాను వలె ప్రఖ్యాతి పొందిన వ్యక్తి వలె ఈ భూమి మీద దేనిని బట్టి గర్వించకుండా కేవలం మనం కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి, ఇదంతా కూడా నాకు దేవుణ్ణి బట్టి కలిగింది, ఈ ఇల్లు, ఇవ్వబడిన కారు, ఇవ్వబడిన బైక్, ప్రతిదీ కూడా నాకు దేవుణ్ణి బట్టి కలిగిందని ఆనందించే వ్యక్తిగా నువ్వు యేసయ్య హృదయంలో కలిగి ఉన్నట్లయితే, నీ హృదయంలో యేసయ్య ఉన్నట్లయితే నీవు ఈ విధంగా ఆలోచిస్తావు. ఒకవేళ యేసయ్య నీ హృదయంలో లేనట్లయితే నువ్వు దేవుడిని బట్టి గర్వించకుండా నీకు కలిగి ఉన్న సమస్తం బట్టి గర్వించే విధంగా ఉంటావు. మరి
ఈ విధంగా నీ హృదయం ఈరోజు మారాలంటే నీ హృదయంలోకి నీకు నీడెవరో తెలుసా? నీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించాలి. మరి ఈరోజు నువ్వు రెడీగా ఉన్నావా యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించడానికి? రెడీగా ఉన్నట్లయితే ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థన చేస్తావా? యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా పాపం కోసం నాయన నువ్వు చనిపోయి ఇదిగో తిరిగి నాయన సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడివి నేను నమ్ముచున్నాను. నా కోసం పరలోక రాజ్యాన్ని నువ్వు సిద్ధపాటు చేసి ఉంచావు, నేను నమ్ముతున్నానయ్యా. నా హృదయంలోకి రండి యేసయ్యా. ఇదిగో ఇన్నాళ్ళు నాకున్న ఇదిగో నాయన అనేక విషయాలను బట్టి నేను గర్వించాను దేవా. ఇదిగో ప్రభా, నేను నాయన నా పేరుని బట్టి నాకున్న వాటిని బట్టి నేను గర్వించాను. ఇదిగో తండ్రి, నిన్ను బట్టి నేను గర్వించాలి ప్రభా. నా హృదయంలోకి రండి యేసయ్యా. అలా నేను నిన్ను బట్టి నాయన అతిశయించాలంటే ప్రభా మీరు నా హృదయంలోకి రావాలి యేసయ్యా. నా హృదయంలోకి రండి యేసయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మీ అందరికి స్టోరీ నచ్చిందా? నచ్చిందా? ఎంత నచ్చింది? ఇంత చాలా నచ్చిందా? వెరీ గుడ్ పిల్లలు, గాడ్ బ్లెస్ మీ అందరికీ. సరే పిల్లలు, ఇప్పుడు మనందరి ఇష్టమైన యాక్టివిటీ, మీరు యాక్టివిటీస్లో మ్యాజిక్స్ చూస్తున్నారు, కొన్నిసార్లు క్రాఫ్ట్ వర్క్ చూస్తున్నారు, కొన్నిసార్లు స్కిట్స్ చూస్తున్నారు, కొన్నిసార్లు పప్పెట్స్ చూస్తున్నారు, కొన్నిసార్లు ఆబ్జెక్ట్ లెసన్స్ చూస్తున్నారు, కొన్నిసార్లు లెర్న్ ఫ్రమ్ డిఫరెంట్ థింగ్స్ అని చూస్తారు. ఇన్ని యాక్టివిటీస్ కదా పిల్లలు, ఇవన్నీ మీకు నచ్చుతున్నాయి. ఇవన్నీ ఎందుకు తెలుసా? మీ ఫ్రెండ్స్తో ఈజీగా దేవుని గురించి చెప్పడానికి. మీరు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఎరేజర్ చూసినప్పుడు నాకు ఏం గుర్తు వస్తుంది తెలుసా? సండే స్కూల్ అక్కడ చెప్పింది నువ్వు కూడా అని చెప్పినప్పుడు వాళ్ళకి కూడా అదే విషయం గుర్తుండిపోతుంది పిల్లలు. మరి ఈ రోజు యాక్టివిటీ ఏంటో నాకు తెలియదు, మీతో పాటు నేను కూడా చూసేస్తాను. మనందరం కలిసి యాక్టివిటీ అంటే చూసి నేర్చుకుందామా? శిరీష, ఓయ్ శిరీష, చెప్పవే. ఏంటి రేపు ఎగ్జామ్ పెట్టుకొని సెల్ఫీలు దిగుతున్నావు? సో వాట్, 1 month ముందే చాప్టర్స్ అన్ని ఎండింగ్ వరకు ఇక్కడ ఫీడ్ చేసుకున్నాను. సో నాకు ప్రిపరేషన్ అవసరం. జస్ట్ అలా వెళ్ళి ఇలా తిప్పేస్తా అయిపోతుంది. ఏంటి తిప్పేది? స్నాప్లో తిప్పడం కాదు, బుక్కులు తిప్పు. అవసరం చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ ఫిక్స్ అయిపోయాను నాకు. సో నో నీడ్ ప్రిపరేషన్స్, నో నీడ్ రివిజన్స్, దాట్స్ ఇట్. దీని ఏం చదువుతుందో ఏంటో బాబో. నేను చూసావా 2 బుక్కులు ఈ మొన్న యూట్యూబ్లో ఆ సిలబస్ చదివాను. మొన్నేమో వేరే సిలబస్ ఉంటే ఇది సిలబస్. ఇన్ని బుక్కులు, ఇప్పుడే 4 బుక్కులు పక్కన పెట్టారు. ఇదేమి చదవట్లేదు. అసలే నువ్వు చదువులు పురుగువి, నువ్వు చదువుతావే బాబు, చదువుకోలే. నా అలా ఉండాలి ముందు ప్రిపరేషన్ అనేది. అబ్బా డిస్టర్బ్ చేయకి, ఇంకా చాలా బుక్కులు చదవాలి. ఇట్స్ ఓకే. యేసయ్యా, నాకు సహాయం చేయండి ప్రభా. ఎగ్జామ్స్కి చదువుతుండగా జ్ఞానం దయచేయండి అయ్యా. నీ జ్ఞానం మీద నేను ఆధారపడుతున్నాను, నాకు హెల్ప్ చేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవా, ఈ క్వశ్చన్ చదివేశాను కదా. ఏసయ్యా తండ్రి, నాయన ఇదిగో తండ్రి, రేపటి నుంచి ఎగ్జామ్స్. ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా, ఇదిగో నాయన నేను మొన్న ఉపవాసం ఉన్నాను, నిన్న ఫాస్టింగ్ ఉన్నాను తండ్రి. ఏసయ్యా ఈరోజు మార్నింగ్ కూడా ఫాస్టింగ్ ఉన్నాను. ఏసయ్యా చదివావా? చదవలేదే, ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నాను. రేపటి నుంచి ఎగ్జామ్స్, అసలు అలా డిస్టర్బ్ చేయకు మధ్యలో. నువ్వు ఇప్పుడు ఫాస్టింగ్ అంటే ఎగ్జామ్స్ పెట్టుకొని ముందు చదివావా లేదా? క్వశ్చన్ పేపర్లో ఏమున్నాయో ప్రతి ఒక్కటి కూడా నాకు గుర్తు. మొత్తం ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇలా టక్కన ఆన్సర్ రాసేయగలగాలి. అలా ప్రేయర్ చేసుకుంటున్నాను నేను. నువ్వు డిస్టర్బ్ చేయకున్నాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. క్వశ్చన్ పేపర్లో ఏది ఇచ్చారో అదంతా కూడా నేను ఇలా చూడగానే నాకు వచ్చేయాలి. యేసయ్యా తండ్రి, నేను నీ సహాయం ఇవ్వండి. యేసయ్యా ప్లీజ్, యేసయ్యా ప్లీజ్, యేసయ్యా. Good morning, students. Good morning. All are ready for exam? Yes, ma'am. Sit down. Okay, take your question papers. All the best. ఈ క్వశ్చన్ నిన్నే కదా చదివాను. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏదో వచ్చినట్లుంది. అన్ని క్వశ్చన్స్ చదివాను. ఓన్లీ ఎగ్జామ్ బాగా రాయగలనేమో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి గుర్తు రావట్లేదు. నిన్న మార్నింగే కదా ఈ క్వశ్చన్ 10 times రివైజ్ చేశాను. అయ్యో, ఓన్లీ సెకండ్ క్వశ్చన్ రాద్దాం. అయ్యయ్యో, ఆ యూట్యూబ్లో కూడా చూసి చదివాను ఈ క్వశ్చన్. అస్సలు గుర్తు రావట్లేదు ఏంటి. అన్నీ చదివినట్లు ఉన్నాయి, ఏది గుర్తు రావట్లేదు. షట్. ఏంటమ్మా రాసేస్తున్నావా? మేడం అన్నీ చదివాను మేడం, కానీ ఏది గుర్తు రావట్లేదు మేడం. అదేంటమ్మా, నైట్ అంతా నన్ను పడుకోనివ్వలేదు, నువ్వు పడుకోలేదు, నోట్లు డౌట్ అని ఫోన్ చేస్తానే. అదే మేడం చదివాను, కానీ జ్ఞాపక శక్తి లేకపోతే, దేవుడు జ్ఞాపక శక్తి ఇవ్వకపోతే ఏమీ రాయాలని తీసేసుకోండి మేడం పేపర్. ఏంటి ఎగ్జామ్ పోయినట్లే. అయ్యయ్యో, ఏంటి ఇందులో ఒక్కటి కూడా నాకు వచ్చినట్టు కనిపించట్లేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి?
ఐడియా, క్వశ్చన్నే రిపీటెడ్గా రాసేస్తాను. ఖాళీ పేపర్ ఇస్తే మ్యామ్ ఏమంటారు. ఏం చేస్తున్నావు అమ్మా? క్వశ్చన్స్ రాసిస్తున్నావు, ఆన్సర్స్ ఎప్పుడు రాస్తావు? మేడం క్వశ్చన్ రాశాక ఆన్సర్ రాస్తాను మేడం. ఆల్రెడీ క్వశ్చన్స్ ఉంటాయి అందులో, ఆన్సర్ షీట్లో ఆన్సర్ రాసేది రాయాలి కదా. అవును మేడం, కానీ నాకు ఒక్క ఆన్సర్ కూడా రావట్లేదు మేడం. చదవలేదా? చదవలేదు మేడం. నిన్న మొన్న 3 డేస్గా ఫాస్టింగే ఉన్నాను. దాని బదులు చదివినా బాగుండేది. ఒక్క క్వశ్చన్ కూడా క్వశ్చన్కి ఒక్క ఆన్సర్ కూడా నాకు తెలియట్లేదు మేడం. మీరే ఉంచేసుకోండి. అయ్యయ్యో, ఏంటి పేపర్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్కే పేపర్స్ ఇచ్చేసారు, ఏమి రాయకుండా ఈ పిల్లలు. ఏంటో ఎగ్జామ్స్ అంటే ఎవరికి భయం లేదు. చదువుకొని ఒక అమ్మాయి రాయలేదు, చదవకుండా ఇంకో అమ్మాయి రాయలేదు. ఏంటో పిల్లలు. ఇక్కడే ఉందటి, అలా నా పక్కన పక్కన రా బాబు, అసలు టైం అయిపోతుంది. తీస్తాను. ఏది మేడము? తప్పకూడదు. ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, ఏం లేదు. మరి ఏంటి అమ్మాయిది? ఏం లేదు మేడం, ఏం లేదు. ఆగు, నన్ను చూడండి. ఏం లేదు మేడం. అబ్బా, చాలా సిన్సియర్ గా వస్తుంటే బాగా చదిలేదు మేడం, ఏం లేదు మేడం. ప్యాచ్ మేడం, జస్ట్ ఒకసారి ఇవ్వు. ఇది పేపర్ ఓకే, మరి ఇదేంటి? ఏమో మేడం, తెలియదు మేడం. చాలా చిన్నదే పెట్టావే. తెలియదు మేడం, నాకు తెలియదు మేడం. ఇది ఎవరు పెట్టారు? చాలా లెందీగా ఉంది మేడం ప్లీజ్. ఎవరు పెట్టారో తెలీదు. నీ పేపర్ దగ్గరకు వచ్చేసింది. ప్లీజ్ చేతిలోకి. ప్లీజ్ మేడం, పేపర్ ఇచ్చాను. అలా అవ్వదు కానీ మేడం ఫైనల్ బాగా మేడం, రాసేస్తుంది అనుకున్నాను. అంటే ఫంక్షన్ కి వెళ్ళాను, చదవలేదు మేడం. మరి నాకు చెప్తే ఇంకొంచెం పెద్ద లెటర్స్ తో జెరాక్స్ తీసి ఇచ్చేదాను కదా. అంటే తెలియలేదు మేడం. తెలిస్తే అడుగుతావు. మేడం ప్లీజ్ దాదా చాలు చాలు, ప్లీజ్ మేడం. ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు, అయిపోయింది. మ్యామ్ కంప్లీటెడ్. వెరీ గుడ్ అమ్మా, నువ్వు ఒక్కదానివే టైం యూటిలైజ్ చేసుకొని చక్కగా రాసిచ్చావు. వాళ్ళంతా ముందే ఇచ్చేసారు. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏంటి అందరి మొహాలు రిజల్ట్స్ అనేసరికి వాడిపోయాయి? రిజల్ట్ మీరు అనుకున్నంత గ్రేట్గా ఏం లేవు, కానీ మరి అందరిది అమ్మేశారు. అందరి రిజల్ట్స్ కూడా ఎలా వచ్చాయంటే చాలా దారుణంగా వచ్చాయి. మరి మీ ముగ్గురు కూడా ఫెయిల్ అయిపోయారు. మరి క్లాస్ ఫస్ట్ వచ్చింది మేరీ గ్రేస్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. యేసయ్యా. ఓకే పిల్లలు, మరి మీ అందరికీ స్కిట్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీరు చూసారు కదా స్కిట్లో మన 4 స్టూడెంట్స్ మనం చూసాం కదా. అందులో బాగా చదువుకొని మర్చిపోయి దేవుని సహాయం అడగకుండా బాగా చదువుకొని మర్చిపోయినది ఒకరైతే, ఇంకొకరు ప్రార్థన మాత్రమే చేసి ఎలాంటి విశ్వాసక్రియ చేయకుండా కనీసం చదువుకోకుండా తన ఎగ్జామ్కి వచ్చి తను ఫెయిల్ అయిపోయింది. అలాగే ఒక అమ్మాయి అంతా చదివేశానని చెప్పి ఏం చేసింది, స్లిప్ పెట్టింది. అలా పెట్టకూడదు కదా పిల్లలు. అలాగే మరి ఇంకో స్టూడెంట్ అయితే ఏం చేసింది, తను ప్రార్థన చేసుకుంది ప్రిపేర్ అయ్యే ముందు. అలాగే దేవుని జ్ఞానాన్ని అడిగింది, తను చదువుకుంది కదా. మరి మనందరికీ కూడా ఎగ్జామ్స్ కదా, మరి మనం కూడా ఏం చేయాలి, మన ప్రిపరేషన్లో మనం దేవుని సహాయాన్ని కోరాలి. ప్రభువా, నా ఎగ్జామ్స్లో మీరు నాకు సహాయం చేయండి, నేను చదువుకుంటున్న ఈ ప్రిపరేషన్లో నాకు నీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి అని చెప్పి మీరు అడిగి మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే దేవుడు మీకు కృప చూపిస్తాడు. మీకు మంచి రిజల్ట్ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. వావ్, భలే ఉంది కదా పిల్లల యాక్టివిటీ. ఇప్పుడు మనందరికి ఇష్టమైన బర్త్డే విషెస్ మనం వెయిట్ చేస్తున్నాం కదా, నా బర్త్డే ఎప్పుడు వస్తుంది, నన్ను కూడా అన్న ఎప్పుడు విష్ చేస్తాను, నాకు కూడా ఎప్పుడు ప్రామిస్ వస్తుంది అని చెప్పి పిల్లలు ఈ వీక్లో మీ ఫ్రెండ్స్లో కానీ స్పెషల్గా మీలో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుబలంగా దీవించను గాక. సో మన మధ్యన పాస్టర్ రత్నాకర్ అని వచ్చి మీకోసం ప్రార్థన చేసి ప్రామిస్ కూడా రిలీజ్ చేస్తారు. ఒకవేళ మీరు ఎవరైనా బర్త్డేస్ లేకపోతే మీ ఫ్రెండ్స్ కజిన్స్ ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటే ఈ వీడియోని వాళ్ళకి పంపించండి. వాళ్ళకి మీరు ఇచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ అవుతుంది పిల్లలు. సరే, మరి ఆనంద్ వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్.
మరి ఈ వారంలో ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో వారికి దేవుని యొక్క వాగ్దానాన్ని ఇవ్వడానికి వచ్చినాను. మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరిని నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంట. మరి ఈ వాగ్దానం ఎవరైతే ఈ సంవత్సరంలో మీరు ఇది తీసుకోండి, ఈ వాగ్దానాన్ని దివారాత్రులు అంటే డే అండ్ నైట్ దేవుని వాగ్దానాన్ని ధ్యానించండి, దాని యందు ఆనందించండి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. మీరు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక మీ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారని ఈ వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? ఎవరికైతే ఇప్పుడు బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో ఈ వారంలో మీరు ఏకీభవించండి. మీ కుటుంబంలో ఎవరున్నా సరే మీరు ఏకీభవించండి. దేవుని ఆశీర్వాదం కొరకు మీరు ఏకీభవించినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రియ బిడ్డలు ప్రభు ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో ప్రభా, వారి జీవితంలో అయా వారు తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉండడానికి కృప దయచేయండి ప్రభా. నీ ధర్మశాస్త్రం నందు ఆనందించడం వాళ్ళకి నేర్పించండి అయా. దివారాత్రంలో దాన్ని ధ్యానించడం వాళ్ళకి నేర్పించండి అయా. గొప్పగా ఆశీర్వదించబడడానికి కృప కలిగి చేయమని యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. ఓకే పిల్లలు, వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. సో మీ ప్రోగ్రామ్ అంతా నచ్చిందా పిల్లలు? ఈరోజు ప్రోగ్రామ్ అంతా కూడా మీకు నచ్చిందా? మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏసై మీతో ఉన్నారు. మీ ఎగ్జామ్స్ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ మీరు ఏం చేయాలంటే దానికి తగ్గ ప్రిపరేషన్ ఉండాలి పిల్లలు. మనం వచ్చి లాస్ట్లో హేమక్ ఉంది, ఫైనల్ ప్రేయర్ హేమక్ చేసి మన ఈ ప్రోగ్రామ్ని ఇంత ఎండ్ చేసుకున్నాం పిల్లలు. హలో పిల్లలు, మరి ఈ వారం సండే స్కూల్ ద్వారా మీరు బ్లెస్ అయ్యారా? కొత్త విషయాలు నేర్చుకున్నారా? ఓకే, మరి ఆఖరిగా ప్రార్థన చేసుకొని ముగించుకోవచ్చు. యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ వారం మరి సండే స్కూల్ అంతటి ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మరి ముఖ్యంగా లెసన్ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానంకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఇదిగో ప్రభా, నీవే రీతిగా మమ్మల్ని నాయన తండ్రి చూడాలనుకుంటున్నావు ప్రభా, ఆ రీతిలో మేము ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి దేవా. ఇగో నాయన ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నాయన ఉంచమని, అటు రీతిలో నాయన మా ప్రవర్తన ప్రతి విషయంలో నాయన కాసుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు, మరి ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో అక్క ఎగ్జామ్స్ టెన్షన్ ఉంది, బయట క్లైమేట్ చాలా వేడిగా ఉంది, హెల్త్ ఇష్యూస్ అవి చాలా జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళినప్పుడు మీ ఓన్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి, క్యాప్ తీసుకువెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు మనకు కాపుదల ఇస్తున్నారు, కానీ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ వీక్ మనం అందరం కలుసుకుందాం 4 o'clock జీసస్ కాలేజ్ లిటిల్ చైల్డ్ ఛానల్లో. మేము మీకు ఓల్డ్ ప్రోగ్రామ్స్ రెడీగా ఉన్నాం. మీరు కూడా ప్రేయర్ చేసుకుంటూ బైబిల్ తెచ్చుకుని రెడీగా ఉండాలి పిల్లలు. So see you next week. God bless you. Have a blessed week.